వెల్కమ్ టు కేపీ ప్రసాద్ గాయ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మాత్రం మనకైతే పూరి జగన్నాథ్ రథయాత్ర అయితే మాత్రం పూరిలో అయితే జరుగుతుందనమాట. బ్రహ్మాండంగా అయితే జరుగుతుంది. ఇదైతే మాత్రం 15,00,000 మంది అయితే మాత్రం వచ్చి అయితే చూసి వెళ్ళడం అయితే జరిగిద్దనమాట. 11 రోజుల జాతర అనమాట. ఇదైతే మాత్రం ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క దేశంలో గూడా ఈ జాతరనైతే మాత్రం బీభత్సంగా అయితే మాత్రం చేయడం అయితే జరిగిద్దనమాట. జగన్నాథ స్వామి అంటే మాత్రం శ్రీకృష్ణుడు. అంతే ఏంటి అసలు విష్ణుమూర్తి యొక్క ఏడో అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు చాలా అంటే చాలా శక్తివంతమైన వ్యక్తి అనమాట. మనకి దేవుడనమాట ఆయన. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనే పర్సన్ అయినా మాత్రమే భగవద్గీత అనేది, మహాభారతం అనేది మొత్తాన్నయితే మాత్రం ఆయన చేతిలోనే ఉంది. మొత్తం ఆయనైతే మనకైతే తెలియజేశాడనమాట భగవద్గీతను గూడా. అలాంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు. ఆయన యొక్క రథయాత్ర అయితే మాత్రం బ్రహ్మాండంగా అయితే 1 ఇయర్‌కి ఒకసారి అయితే మాత్రం జరుగుతుందనమాట. అదే అయితే మాత్రం ఈ రోజైతే స్టార్ట్ అయితే అవుతుంది. 7వ తారీఖు, ఏడో నెల 2024 తారీఖు అయితే మాత్రం ఈరోజు స్టార్టింగ్ అయితే అవుతుందనమాట. 11 రోజులైతే జరుగుతుంది ఈ రథయాత్ర అయితే మాత్రం. ఎవరెవరు వెళ్తున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేనైతే మిస్ అయ్యాననమాట. నేనైతే మాత్రం మిస్ అయినా కూడా విజయవాడలో అయితే మాత్రం ఇస్కాన్ టెంపుల్‌కైతే వెళ్లి రథయాత్రనైతే మాత్రం కవర్ చేసి వీడియో అయితే పెడతాననమాట. నేనైతే మాత్రం మీరైతే తప్పకుండా అయితే చూడండి. అప్పుడు వరకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి గైస్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే మాత్రం మనకైతే మాత్రం చాలా మోటివేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ వీడియోలు కూడా చాలా వైరల్‌గా అయితే తీయడం అయితే మాత్రం జరుగుతుందనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. ఇంకా ఏంటంటే మాత్రం రథయాత్ర అనేది ఒక చాలా బ్రహ్మాండమైన రథయాత్ర. దీంట్లో ముగ్గురైతే మాత్రం రథాలైతే ఉంటాయన్నమాట. పూరీలు అయితే చేస్తుంటారు. 3 రథాలైతే ఉంటాయి. ఒకటి శ్రీకృష్ణుడు, బలరాముడు, ఇంకా సుభద్రమ్మ తల్లి. అంటే శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలనమాట. ఈ ముగ్గురు యొక్క రథాలనేది మాత్రం నడుచుకుంటూ అలాగా అంటే జనాలైతే నడిపించుకుంటూ అలాగైతే తీసుకెళ్తారనమాట కొంత దూరం వరకైతే. ఆ తర్వాత అయితే 11 రోజుల యొక్క రథయాత్ర అనేది ఎగ్జిబిషన్ స్టైల్‌లో అయితే మాత్రం జరుగుతుందనమాట. చాలా మందైతే దీన్నైతే చూడడానికైతే వస్తారు. వీక్షించడానికైతే వస్తారనమాట. చాలా అంటే చాలా బావుండిద్ది. దీన్ని మాత్రం చూసినోళ్ళైతే మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి వచ్చిద్దనమాట. ఆ రకంగా అయితే ఉండిద్ది. రథయాత్ర అనేది 1 ఇయర్‌కి ఒకసారి అయితే మాత్రం చేస్తారనమాట. ప్రతి ఇయర్‌లకి ఒకసారైతే మాత్రం. ఈ 7థ్ మంత్‌లో అయితే మాత్రం జరుగుతుంది. రథయాత్ర అనేదైతే మాత్రం చాలా అంటే చాలా బావుంటది గాయ్స్. ఇక విజయవాడలో గూడా నేను లాస్ట్ టైమ్ వీడియో అయితే తీసి యూట్యూబ్ ఛానెల్ అయితే పెట్టాను. దీన్ని కూడా చూసినట్లయితే మాత్రం ఇక నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం నేనైతే మాత్రం పూరి గాని నెక్స్ట్ మా ఊర్లో కూడా చేస్తారనమాట. గజపతి జిల్లాలో అయితే మాత్రం అక్కడ కూడా చేస్తారు. ఒడిశాలో గజపతి జిల్లా పర్లాకిమిడి అని ఉండిద్ది. అక్కడ కూడా చేస్తుంటారు. బట్ మీరైతే మాత్రం చూసినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా చూడకున్నట్లయితే మాత్రం పూరి ఎళ్లి దగ్గరుండి అయితే చూడండి గాయ్స్. చాలా అంటే చాలా బావుండిద్ది. పాజిటివ్‌గా వేలో అయితే మాత్రం వెళ్ళినట్టుగా అయితే మనకైతే అనిపించిద్దనమాట. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడ ఎండ్‌కైతే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే. బాయ్.